పోలింగ్ సమయం దగ్గర పడే కొద్దీ తూర్పుగోదావరి జిల్లాలు కావచ్చు, ఆ తర్వాత గోదావరి జిల్లాల్లో రాజకీయం వేడెక్కుతుంది. అయితే రాజమండ్రి ఎంపీగా పురంధేశ్వరి పోటీ చేస్తుందని ప్రకటన వచ్చినప్పటి నుంచి, అలాగే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ వదిలి బీజేపీ కండువా కప్పుకున్నప్పటి నుంచి అనపర్తిలో ఎవరు గెలుస్తారు, అనపర్తి రాజకీయం ఎలా ఉండబోతుంది, అనపర్తిలో ఉన్నటువంటి రెడ్లు ఓట్లు ఎలా ఉంటాయి, జగన్ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి ఓటర్లు ఎలా ఉంటారు, అలాగే ఇక్కడ రిజల్ట్ ఎలా ఉండబోతుంది అన్న దానిపైన మొత్తం అనపర్తి రాజకీయం మీద చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మనతో ఉన్నారు ఎమ్మెల్యే గారు. సార్, ఏంటి పరిస్థితి? యాక్చువల్గా అంతా రాష్ట్రం అంతా మీ వైపే చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అటువైపు బీజేపీ తరఫున వస్తున్నారు, తర్వాత టీడీపీలో ఉండి రాత్రి బీజేపీ కండువా కప్పుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఎలా ఉండబోతుంది పోటీ? ఏది ఏమైనా ఒక రకంగా చెప్పాలంటే మీడియా హైప్ తప్ప ఇంకోటి ఏం లేదు. పోయినసారి చూశారు, లాస్ట్ టైము 55,000 పైచీలకు మెజార్టీ వచ్చింది. స్టేట్లోనే 4th హైయెస్ట్ అనపర్తిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇప్పుడు మళ్ళీ రకరకాల ఊహాగానాలు ఇవన్నీ కూడా మీడియా అయిపోయి తప్పితే మీరు ప్రజల వద్దకు వెళ్ళండి, ప్రజల స్పందన చూడండి. ప్రజల స్పందన చూస్తుంటే ఎక్కడికి వెళ్ళినా ఒకటే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అందించిన సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు, ఇవే మా పెట్టని కోట. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పటిష్టంగా ఉన్నారు. ఇక్కడ మా అపోజిషన్ ఎవరైనా ఒకటే, ఏవైనా ఒకటే. కానీ రాత్రికి రాత్రి ప్యాకేజీల గురించి అమ్ముడైపోయి మరి కొండవాళ్ళు మార్చేసుకున్న నాయకులు కూడా మా నియోజకవర్గంలో ఉన్నారు. అది మీకు తెలుసు, నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం ఓవరాల్గా మేము క్లీన్ స్వీప్ చేస్తామని ఎన్డీఏ కూటమి చెప్తుంది. ఒక సీనియర్ రాజకీయ నాయకుడు కానీ అలాగే స్థానికుడిగా చెప్పండి, ఎలా ఉండబోతున్నాయి ఫలితాలని? ఎట్టి పరిస్థితుల్లోనూ గతంలో ఏ రకంగా అయితే ఫలితాలు వచ్చినాయో అయ్యే ఫలితాలు పునరావృతం అవుతాయి. అంతకంటే కూడా ఇంకా 1-2 సీట్లు పెరుగుతాయే కానీ తగ్గని మాత్రం నేను చెప్తున్నాను. జగన్ స్కీముల వల్ల పేదవారికి కింద అట్టడుగు వర్గాల లాభం జరిగింది కానీ అభివృద్ధి పోయింది. రాజమండ్రి లాంటి ఏరియాలో డెవలప్మెంట్ లేదు. ఆ తర్వాత రోడ్లు అలానే ఉన్నాయి, కాకినాడ కావచ్చు, తర్వాత అనే వాటికి కామెంట్స్ ఏం చెప్పారు? మీరు ఎలాగ చెప్పారు కదా రాజమండ్రి అని, ఒక్కసారి రాజమండ్రి వెళ్ళి చూడండి. ఆ టౌన్ ఎంత అద్భుతంగా డెవలప్ అయిందా అన్నది. ఎప్పుడో పుష్కరాల టైంలో కొన్ని రోడ్లు వేసేవారు. ఈ రోజున ఆ నగరం చూస్తుంటే ఎంత సుందరంగా తయారైందా అన్నది మీరు చూడండి. అంతేగాని అభివృద్ధి అంటే ఏంటి వాళ్ళ దృష్టిలోనూ? కోటీశ్వర్లు అభివృద్ధి చెందితే అభివృద్ధా? ఓ ఫ్యాక్టరీ వస్తేనే అభివృద్ధా? లేనంటి వాడు 2 పూట్ల తిండి తినాలి, సరైన బట్ట కట్టుకోవాలి, ఉండటానికి ఇల్లు ఉండాలి, చదువు ఉండాలి, వైద్యం ఉండాలి. అవి ఏమీ లేకుండా మీరు కోటీశ్వర్లు అయ్యి ఉండి మీరు తెగులు బారిన పడి ఉంటే ఏంటి ఉపయోగం? ఈ చదువు లేకపోతే ఉపయోగం ఏంటి? వాళ్ళు చెప్పేదేనండి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలు చదువుకోవడానికి అమౌంట్ వేస్తున్నారు. అదేవిధంగా స్కూల్స్ డెవలప్ చేశారు, నాడు నేడులోను. మరి పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చారు. అదేవిధంగా మంచి ఆరోగ్యం ఎక్కడికక్కడే ప్రతి గ్రామంలోనూ కూడా హెల్త్ క్లినిక్లు వచ్చినాయి. ముందు ఇవి ఉన్నప్పుడే మీరు 4 రూపాయలు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. మీరు ఆరోగ్యం లేకపోతే మీరు కోటేశ్వర్లు అయ్యి ఉండి మంచం మీద పడి ఉంటే ఉపయోగం ఉంది. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యం అంటూ ప్రతి పేదవాడికి కూడా తినడానికి లోటు లేదు. మీరేమో హ్యూమన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి అంటున్నారు, కానీ అర్బన్ క్యాపిటల్లో మాత్రం ఫండ్స్ మేము కడితే, ట్యాక్స్ మేము కడితే వెళ్ళి పేదలకు ఇస్తారు అని చెప్పేటువంటి ఒక కోపం వైఎస్ఆర్సీపీ మీద, అర్బన్ ఓటర్ల మీదలో ఉంది సార్. అది పూర్తిగా తప్పండి. ఈ రోజున ఇన్కమ్ ట్యాక్స్లు కట్టినా ఏదైనా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎవరికి ఖర్చు పెడుతున్నారు? పేదవారికి ఖర్చు పెడుతున్నారు. ముఖ్యంగా ట్రైబల్ ఏరియా చూడండి. అంటే మీ దృష్టిలో అంటే ట్రైబల్ ఏరియాలో ఆ రోడ్లు, అక్కడ ట్రైబల్ ఏరియాలో ₹1 కూడా ఆదాయం రాదు. అక్కడ ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు లేరు. అయినంతటా అక్కడ రోడ్లు కానీ, అదేవిధంగా అక్కడ హౌసింగ్ కానీ, లేదంటే వాటర్ కానీ ఏది అక్కడ ప్రొవైడ్ చేయకూడదా? మనిషి బతకడానికి కావాల్సిన మినిమం ఫెసిలిటీస్ ఇవ్వకూడదా? అది తప్పుడు ఆరోపణ. ఓన్లీ తెలుగుదేశం వాళ్ళు అంటారు. ఏదైనా కూడా ఎక్కడైతే సంపద ఉందో సంపద నలుగురికి మనం చెందిలా చేయాలి తప్పితే, అంటే గ్రామంలో కానీ, అదే ఒక రాష్ట్రంలో కానీ, ఒక దేశంలో కానీ టాటాలు బిర్లాలు లేకపోతే అంబానీలు వాళ్ళే డెవలప్ అవుతే డెవలప్మెంటా? ఇది ఓన్లీ తెలుగుదేశం పార్టీ చేసే. రాజమండ్రిలో ప్రధానమంత్రి వచ్చారు, బీజేపీ నేతలు వచ్చారు, అందరూ తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ పార్లమెంట్ని ఎలాగైనా గెలుస్తామని చెప్పేటువంటి మాట బీజేపీ నేతల్లో కనిపిస్తుంది. అనకాపల్లి, రాజమండ్రి, ఆ తర్వాత పీలేరు లాంటి, రాజంపేట లాంటి ప్రాంతాల్లో కూడా ఖచ్చితంగా బీజేపీ సార్ అకౌంట్ ఓపెన్ చేస్తుంటారు. ఒక సీనియర్ నేతగా చెప్తారు. వాళ్ళ అభిప్రాయం, వాళ్ళ ఆశ, వాళ్ళ కుంటలో తప్పు లేదు. కానీ ఏది ఏమైనా రేపు 13వ తారీఖు జరిగే ఎలక్షన్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇస్తారు ఎవరికి మద్దతు అన్నది. రైట్. ప్రజా మద్దతు తమకే ఉందని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు, ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోతున్నటువంటి పోలింగ్ తర్వాత ప్రజాభిప్రాయం వైసీపీనే గెలిపిస్తుంది. ఆ దిశగా మేము ముందుకు సాగుతున్నామని చెప్పి కూడా అనపర్తి ఎమ్మెల్యే చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్తో దినకర్, ఎన్టీవీ, అనపర్తి, తూర్పుగోదావరి జిల్లా.